డబ్బులు లేవు, మరి ఏం చేస్తాం. మా వాళ్ళు జీతం కోసం కూడా అప్పుడు మాట్లాడతాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇక్కడ కూడా ఖాళీ లేదు. వంట చేతంటే నాకు హెల్ప్ చేయమన్నాడు. ఇక్కడైతే పర్లేదు, బాగుంటుంది కదా స్టేట్స్ అంటేనే. ఈ తిరిగి బత్తి ఓ గిరగిర తిరగటమే పని. ఇద్దరం కలిపి వండేతనం కోడి బిర్యానీ. మరి ఎలా ఉంటుందో ఏంటో. क्या बताए? ये करता है कंधा नहीं निकलता बड़ा हो गया। हां బిర్యానీ ఉన్నాము, తిన్నాము. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కొంచెం కటింగ్ వేయించుకుంటాను. కటింగ్ చాలా దారుణంగా ఉంది కదా. కటింగ్ కొత్త కొరసగా వేయించేస్తాను. ఇంకా 3 నెలల దాకా రాకుండా 3 నెలల దాకా రాకుండానే కొరసగా వేయించేస్తాను కటింగ్. వెళ్తాను అన్నమాట. బయలుదేరాను ఇప్పుడే. 4 అయింది. రోడ్డు మీద ఒక పెద్ద మనిషి లేడాలని ఇదే లైన్లో సీదా దూరంగా కనపడుతుంది. అక్కడికి అది మార్కెట్లు అనమాట. అవి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి. కటింగ్ అయితే వేయించుకుని వెళ్ళిపోతున్నాను. అది కొనుక్కున్నాను. అవి ప్యాంట్ మామూలు నైట్ వేసుకుని, అంటే పనిలో వేసుకుని అనమాట. డబ్బులు లేవు, మరి ఏం చేస్తాం. మా వాళ్ళు జీతం కోసం కూడా అప్పుడు మాట్లాడతాను. ఇంటికాడ కూడా నాకు అప్పులలో మెసేజ్లు అవి కూడా మాట్లాడి మరి ఎప్పుడు తీసుకెళ్తాడో ఏంటో. నేను కటింగ్ ఎలా గీయించుకున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తారనమాట. ఎలాగేసారు ఏంటో. రూమ్కి వెళ్ళాక స్నానం చేసేసి ఓకే మరి వెళ్తాను. కటింగ్ వేయించుకున్నప్పుడు తీద్దాము అనుకున్నాను వీడియో. నాకు తెలిసిన అతనే, పాకిస్తాన్ అతను. నాకు ఎప్పటి నుంచో తెలుసు. అంటే నేను ముందు ఇక్కడే చేశాను కదా. మరి తీసుకోమన్నాడు. కానీ నాకు ఏంటంటే చాలామంది కటింగ్ వేయించుకున్నప్పుడు తీసి పెట్టుకుంటున్నారు. ఎందుకంట అనేసి కటింగ్ వేసినప్పుడు తీయలేదనమాట. ఎందుకంటే ఏదో నాకు స్టైల్గా వేయించుకుంటున్నట్టు ఎందుకని కటింగ్ వేసినప్పుడు తీయలేదు. కటింగ్ చూస్తారా? అది కటింగ్ చూసారా? కటింగ్ ఎలా ఉందో ఇదనమాట.
కటింగ్ వేయించుకున్నాను. ఇక్కడ ఏసీ ఉంది, చల్లగా ఉంది కిచెన్లో కూడా. ఇప్పుడు అయిందండి బాబు నా పని. అక్కడ చెట్టు నరికాము, మళ్ళీ గడ్డి కోసాము, మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్లోకి వెళ్ళి మనవాడికి హెల్ప్ చేసి వచ్చానమాట. మా హరిబాబు మాట్లాడతానని చెప్పాను కానీ అలా నాకు కంటి చేతి దొరకట్లేదు. డ్యూటీలో ఉన్నాడంట అడిగితే. మళ్ళీ అక్కడికి ఎప్పుడు తీసుకెళ్తాడా ఏంటా అనేసి, అందులోకి జీతం కోసం ఒకటి మాట్లాడదామనేసి అనుకుంటున్నాను. అక్కడైతే చాలా దారుణంగా ఉంది. మీకు తెలియదే ఉంది, మీరు వీడియోలో చూస్తున్నారు. ఏసీ లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఏసీ ఉంది, అన్నీ ఉంది. అంటే నేను ఇక్కడ ఉంటానని కాదు, ఎలాంటి దిక్కనైతే వాళ్ళ జీతం కూడా మనకి ఇవ్వట్లేదు సరిగాని. కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. కార్డు ఫోన్ మాట్లాడక ఇది ఒకటి కార్డు అయితే ఇస్తున్నారు. ఇది ఇస్తున్నారంటే నా జీతంలో కట్ చేసుకుంటాడంట. అది డేటా వేసుకుంటున్నాను, అందుకే మరి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను అలాగా. ఫస్ట్లో అయితే నాకు తెలియక 20 GB డేటా వాడిపోండి. అది ఎంత 15 రోజులు 20 రోజులు వచ్చేది, అయిపోయేది. అంతే, 20 రోజులు కూడా వచ్చేది కాదు. తర్వాత నాకు అక్కడికి ఒక ఆయన వచ్చి అతను చెప్పాడు అనమాట, ఇలాగా సోషల్ మీడియా అన్లిమిటెడ్ ఉంటుంది, అది వేసుకోమంటే అది వేసుకున్నాను. నిన్నైతే మార్కెట్కి వెళ్ళి శుభ్రంగా కటింగ్ వేయించుకున్నాను. 3 నెలల దాకా మళ్ళీ 3 నెలల తర్వాత అక్క మించిన తీసుకొస్తారని 3 నెలల దాకా ఎదగకూడదని ఇంత కొరసగా వేయించేసుకున్నాను అనమాట. అదే మరి ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఏంటో నాకు ఏం పాలు పోసట్లేదు అలా ఏంటనేసి వచ్చాక ఏదో కింద మనసంతా ఏదో కింద ఉన్నది. సరే అండి, అయితేనే ఏదో నేను ఇక్కడ చేసింది చిన్న చేశాను, ఇంకా పెద్ద పని ఉన్నది. నాకు వీడియో చేసుకోవటం అంటే చాలా కష్టం, మీకు తెలియదే ఉన్నది. నాకు అక్కడ టైర్ కింద దాని మీద కబోర్డ్ మీద ఎట్టి వీడియో చేసేవాడిని. ఇక్కడ వీడియో చేసుకున్నాక ఎక్కడ ఎట్టినాకైనా కుదరట్లేదు. అయినా నాకు ఇక్కడ వీడియో చేయబుద్ధి లేదు కూడా నాకు అసలు. ఏంటి మనసు బాగాలేనప్పుడు వీడియో ఏం చేస్తాం. ఒకటి మరి ఏదో చిన్న వీడియో చేశాను, ఆ వీడియో చూసి ప్లీజ్ లైక్ చేసి ఎక్కడి నుంచి చూస్తున్నారో మాత్రం కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే అండి, మరి ఉంటాను. బాయ్ బాయ్, జై హింద్.